వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి. ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నామని మనం వెళ్ళే రోడ్ మాత్రం మారదు కదా, కార్ ఎందుకు మారాలి అని నా కాన్సెప్ట్. ఇది మా నాన్న పాలసీ. ఉంటే డబ్బులు ఉంటే ఎడ్యుకేషన్ మీద, ఇప్పుడు నాకు బిడ్డ ఉంది కాబట్టి దాని ఎడ్యుకేషన్ ఒక మంచి స్కూల్లో చదివించడం. ఇందులో ఏముంటాయి ఇప్పుడు నేను చూడబోతున్నాను. దారుణాలు ఉంటాయి. అరే నాకు యాక్సెసరీ నేను ఒకటి తీసుకుంటాను. ఏంటండి ఇవన్నీ? ఇది నా చిన్న సైజ్ సంసారం. ఇది ఇది ఖాళీ కవర్. చూడొచ్చా? చూడకూడదు ఏమైనా ఉన్నాయా? ఏముండవు, నాటకాలు దొబ్బకుండా చూడు. So basically, if you guys can see, he is coming. వచ్చాడు, ఇక్కడ నుంచి వెళ్దామని చెప్తాను. హాయ్ హాయ్ చెప్తా ఒకసారి. హాయ్. స్పెక్స్ నువ్వని తెలియట్లేదు. స్పెక్స్ నువ్వని తెలియట్లేదు. నువ్వు లంచ్కి వెళ్ళేవాట్లా లేవే, ఇంకెక్కడికి వెళ్తున్నట్టున్నావు ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చి నేను పికప్ చేసుకుని లంచ్కి వెళ్దామని వచ్చా. వాట్స్ ఇన్ ద కార్ అని ఒక కొత్త వీడియో చేద్దామని. వాట్స్ ఇన్ ద కార్? కార్ వద్దు నాయనా, నానా చెత్త ఉంది లోపల. నాకు చెత్తే కావాలి, ఒకసారి కార్ ఓపెన్ చేస్తావా? సో బేసిక్గా నువ్వు నన్ను ఇంకేమైనా అనే ముందు, నన్ను ఇంకేమైనా తిట్టే ముందు అదొకసారి ఇస్తారా? ఇది పెట్టుకోవా? లేదు, ఇక్కడ ఎందుకు, లోపల వెళ్ళి చేద్దాం కదా. ఏంటి? లేదు, ఇది బాగుంటది. వాట్స్ ఇన్ ద కార్ అని. ఓకేనా? వాట్స్ ఇన్ ద కార్? నా కార్ ఎందుకు? నువ్వే కదా కాంట్రవర్సీ. ఎందుకు ఇంకా అని. ఈడు నా బతుకు బొగ్గిపాలు చేసేలాగా ఉన్నాడు. బ్రేకింగ్ న్యూస్! ఇప్పుడే అందిన తాజా సమాచారం. మన ప్రముఖ ముఖ్యమైన యాంకర్ రవి కార్ లో ఏమున్నాయో చూడాలంటే మీరు కాసుకోండి, మీరు స్టే ట్యూన్. ఇది మొత్తం షూట్ చేసిన తర్వాత నాకు ఎడిట్ వర్షన్ చూపెట్టాలి, అప్పుడు నేను ఓకే అంటే నేను పెట్టాను. ప్లీజ్ రా. నా సంసారం మొత్తం ఉంటది అనమాట. ఓకే, ఇంకో టిష్యూ పేపర్లు కాదు అంటే జనరల్ గా ఇన్ని కోట్లు సంపాదించిన యాంకర్ రవి నార్మల్ గా అంటే ఏమంటారు, ఇట్లా జనరల్ గా అందరికి ఇలా పాష్ కార్స్ ఉంటాయి కదా, అంటే నీది సెక్సీ కార్ అనుకో, బట్ స్టిల్ నో. ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నామని మనం వెళ్ళే రోడ్ మాత్రం మారదు కదా, కార్ ఎందుకు మారాలి అని నా కాన్సెప్ట్. ఇది మా నాన్న పాలసీ. ఉంటే డబ్బులు ఉంటే ఎడ్యుకేషన్ మీద, ఇప్పుడు నాకు బిడ్డ ఉంది కాబట్టి దాని ఎడ్యుకేషన్ ఒక మంచి స్కూల్లో చదివించడం, అమ్మ నాన్నకి ఏమైనా అయితే ఒక పెద్ద స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించడం, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో దీస్ ఆర్ ది నెసెసరీ థింగ్స్. మనకి కార్ అంటే నాకు కూడా ఉన్నాయి, పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, పెద్ద కార్, లగ్జూరియస్ కార్ ఉండాలని. కానీ దీంతో అవసరం తీరుతుంది కదా. ఎవరిది హెయిర్ బ్యాండ్? అది నాదే, ఇది నాది. ఇది ఐఎమ్ గ్రోయింగ్ మై హెయిర్. సో షూట్ అయిన తర్వాత మొత్తం జుట్టు మొత్తం కింద పచ్చిగా మొహం కడుకున్నాక పచ్చిగా అయితే కింద పడుతుందని ఇలా వేసేసి మేకప్ తీస్తాను అనమాట. సో ఎవరిదో కాదు, హెయిర్ బ్యాండ్ లా ఉంటాను కాదు, అది నా బిడ్డ సామానం అండి. నా బిడ్డ కూర్చొని ఆడుకుంటుంది. కిడ్స్ కిడ్స్ కి నీకు నీ కిడ్స్ కి ప్రపంచాలందరికీ కొంచెం బాగా. నా కిడ్ కి ఐ లవ్ కిడ్స్ దో. సో ఓకే, సో దీస్ ఆర్ సమ్ గ్లాసెస్ అండ్ బ్యాండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, చాలా మంది తాకండి. ఇది నేను ఏదో కరోనా వైరస్ ఏదో వైరస్ కాదు. ఐ జనరలీ బిలీవ్ అంటే నా హ్యాండ్స్ క్లీన్ ఉండాలి. ఎందుకంటే మనం అవి ఇవి పట్టుకుంటాం, జనాలు ఎవరెవరో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారండి, యూ కాంట్ డినై. సో షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత బ్యాక్టీరియా అటు ఇటు అవుతుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది సగమే. ఏంటి ఇన్నున్నాయి? అది షూటింగ్ సామాన్ డార్లింగ్. అది నా బిడ్డది. స్కూల్ కాదు కానీ ఏదో బ్యాగ్. ఇగో దాంట్లో ఇవన్నీ ఉంటాయి దానివి. ఏంటి అది నాది. అది మేకప్ కిట్. బ్రేక్ అయ్యేవి ఏమి లేవు, జస్ట్ నార్మల్ మేకప్ కిట్. ఎక్స్ట్రా పేస్ట్. ఇది యూ నీడ్ టు ట్రావెల్. నేను ఈవెంట్స్ చేస్తుంటా బయట, విజయవాడ, వైజాగ్ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తుంటా కాబట్టి, అండ్ నేను డైలీ 3 times బ్రష్ చేస్తా ఆఫ్టర్ ఎవ్రీ మీల్. సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో బేసిక్ గా బ్యాక్ సీట్ లో చాలా ఉన్నాయి, వాటిని నేను ఒకసారి దిగి ఎక్స్ప్లోర్ చేస్తా. నువ్వు ఇక్కడే కూర్చో, ఓకేనా? సో ఇప్పుడు మనం బ్యాక్ సీట్ లోకి వెళ్ళబోతున్నాము. సో బ్యాక్ సీట్ లో నాకు ఈ సూట్ కేసు కనిపించింది రవి. ఇందులో ఏముంటాయి ఇప్పుడు నేను చూడబోతున్నాను. దారుణాలు ఉంటాయి. అరే నాకు యాక్సెసరీ నేను ఒకటి తీసుకుంటాను. దోస్ ఆర్ మై ట్రాక్ షార్ట్స్. షూటింగ్ లో ట్రాక్ షాట్స్ నీకెందుకు? అంటే మధ్యాహ్నం లంచ్ లో కాస్ట్యూమ్ తీసేసి ఐ వాంట్ టు గెట్ కంఫర్టబుల్ ఫర్ లంచ్. కంఫర్టబుల్ ఫోర్ అని తేడా అడుగుతున్నది. లంచ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ ఉండాలని.
షర్ట్, ఒక టీ షర్ట్ మీద మరక పడితే ఇంకో టీ షర్ట్, ఇంకో టీ షర్ట్ మీద పడితే ఇంకో షర్ట్ కదా. అంటే మనం డైలీ ఎపిసోడ్స్ చేస్తుంటాం కదా, రెగ్యులర్ గా మార్చుకోవడాలు ఉంటాయి అన్నమాట. ఇంకేమున్నాయి? దట్స్ ది హెయిర్ స్ప్రే. షూ స్ప్రే. అది హెయిర్ స్ప్రే. ఇదేంటిది? అది మజిల్ స్ప్రే. మజిల్ స్ప్రే ఎందుకు, దేనికి స్ట్రెయిన్ అవుతావు? అంటే మనం క్రికెట్ ఆడతాం కదా, ఓ నీ క్యాప్స్ కూడా ఉన్నాయి చూడాడా. ఇది కప్. అది క్లెన్జింగ్. ఓడి అమ్మ, ఒక అబ్బాయి కారులో కూడా ఇన్ని ఉంటాయి. నేను ఇప్పుడే రిలీజ్. ఇది బెల్ట్. ఇదేంటిది? అది మా ఆవిడది అనుకుంటా జాకెట్. అది మా ఆవిడ. బ్రేకింగ్ న్యూస్, కార్ లో వాళ్ళ ఆవిడ జాకెట్ పెట్టుకొని మొన్న యాక్చువల్లీ రాత్రి బయటికి వెళ్ళి ఉండే. సో కార్ లో ఏసీ ఉంటది, బయట వేడిగా ఉంటది, బట్ తను వేసుకుందా జాకెట్ వేసుకుందా నా పెళ్ళాం. అది కూడా తప్ప. వాచ్ నెంబర్ 1 అంటే ఇది 2 ఓకేనా. వాచ్ నెంబర్ 3, వాచ్ నెంబర్ 4. నాకు కావాల్సినవి ఏం దొరకట్లేదు ఏంటి? దొరకవు, అది ఇంట్లో ఉండవు. ఇది నువ్వు క్యారీ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటిది? దొరికిపోయిందా? చూపెట్టకు ప్లీజ్, చూపెట్టకు. దిస్ ఇస్ ద లీస్ట్ థింగ్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యు. ప్లీజ్ చూపెట్టకు ప్లీజ్, ఇచ్చది పోతుంది ప్లీజ్, వద్దు. ఇంకో మీ ఆవిడికి తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా, హౌ డేర్ యూ యూజ్ వన్ మోర్ ఫోన్? అది మా ఆవిడికి తెలియకుండా ఏంది? అది మా చెల్లె గిఫ్ట్ ఇచ్చింది, దాని మీద మా ఆవిడే ఉంటుంది చూడు. ఆల్మోస్ట్ మనం బ్యాక్ సీట్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ పిల్ల కుట్టి బట్టల, చిన్నపిల్ల బట్టలు ఇవి. ఎవరిది లిప్స్టిక్? ఇంకెవరిది? నా గర్ల్ ఫ్రెండ్ది. అంటే వైఫ్ వేరు, గర్ల్ ఫ్రెండ్ వేరా? నా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ అయింది కదా, అట్లా కొంచెం ఇచ్చా. లిప్ బామ్ నీదేనా? మా ఆవిడది. మరి నీకు? ఒక జడ్డు బామ్. జెండు బామ్ అంటే ఎండల షూటింగ్ చేసి నాకు హెడ్ఏక్ వస్తుంది అనమాట లాస్ట్ కి. ఇక 9 o'clock 10 o'clock ప్యాకప్ అయిన తర్వాత నేను కొంచెం ఇది ఇలా పూసుకొని కార్లో అలా పడుకుంటా. మా ఆవిడికి లిప్ బామ్, నాకు జడ్డు బామ్, అట్లా. ఇప్పుడు నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తుంది డిక్కీలో ఏముంది అని చెప్పి. ఎవరి డిక్కీలో? సరే, ఇప్పుడు నేను బ్యాక్ సీట్ లోకి వెళ్ళి డిక్కీలో ఏమున్నా చూస్తాను. బ్యాక్ సీట్ కి వెళ్తావా? నాటి బాయ్, ఇప్పుడు నేను బ్యాక్ సీట్ లో వెళ్తా. ఏంటండి ఇవన్నీ? ఇది నా చిన్న సైజ్ సంసారం. ఇది ఇది ఖాళీ కవర్. చూడొచ్చా? చూడకూడదు ఏమైనా ఉన్నాయా? ఏముండవు, నాటకాలు దొబ్బకుండా చూడు. బాటిల్ నిమ్మకాయలు, బ్లాక్ మ్యాజిక్ చేయనికి, క్షుద్ర పూజలు కదా. ఎవడ నా మీద పని చేస్తే నిమ్మకాయ, పసుపు, కుంకుమ వేసి ఇది లెమన్ జ్యూస్ కోసం రెడీగా పెట్టుకుంటాడు మా వాడు. ఇదేమో ఇదేంద్రా సబ్జా గింజలు ఖాళీ అయిపోయి, సబ్జా సీడ్స్. అది నా మెడికల్ షాప్. అట్లా చూడకు, ఏం ఉండవాళ్ళ చూడు, మందులే ఉంటాయి. నీ మెడికల్ షాప్ అలాగే కళ్ళు ఇట్లా మెరుచులే డింగని. అమ్మ, గ్లూకోజ్ నిన్ను భరించే వాళ్ళకి కావాలి గ్లూకోజ్, నీకెందుకు? మనం పర్ఫార్మ్ చేయాలంటే కూడా కావాలి కదా. అవి నా గాగుల్స్. అవి 1 2 3 4 5 6. ఒకసారి వేసుకున్నది 7. ఒకసారి వేసుకున్నది 7. ఇవన్నీ బ్యాగ్లో వేసావా? క్లోజ్ వేసుకోండి. నేను మీద ఎప్పుడు ఏం అవసరం వస్తే తెలియదు. ఇన్ని వాడతావా రోజు? ఇన్ని క్యారీ ఎందుకు? రోజుకి 4-5 ఎపిసోడ్లు చేస్తాను తెలుసా. అది నా జిమ్ అండ్ స్నాక్స్, పిస్తా అండ్ సమ్ షిలిగోసే, వే ప్రోటీన్, డంబుల్. కారం దాకా నుంచి ఎందుకు స్లోగా వెళ్తున్నా అనుకున్నా. దీనివల్ల చెప్పొచ్చు కదా విషయం. నాకు ఒక మినీ చిన్న ఇల్లు ఉంది ఈ కార్లో బేసిక్గా. నిజంగా చెప్పాలంటే దిస్ అ స్మాల్ హౌస్ ఇన్ దిస్ కార్. ఎస్. ఓకే. టెనెంట్స్. ఎవరిని కొట్టడానికి? బ్రేకింగ్ న్యూస్, ఒకవేళ నా మీద అటాక్ చేస్తే నేను అస్సలు క్షమించను. నా దగ్గర క్రికెట్ బ్యాట్ ఉంది. నన్ను చేసి నన్ను ఎవరైనా ఏమైనా చేస్తే బ్యాట్ తో కొట్టి చంపేస్తా అంటున్నా. నన్ను కూడా ఏమైనా అంటే ఫోన్ చేస్తే నిఖిల్ వస్తాడనే ధైర్యం ఉంది కానీ. ఎస్, అది షూటింగ్ లో ఫ్యాన్. పని చేస్తుందా? అది పని చేయదు, పని చేస్తుంది. అది చెప్పకూడదు. పని చేసిందా అన్నావు కదా. ఇదేంటిది? అది నా మేకప్ అసిస్టెంట్. లోపల ఉంది కదా ఆల్రెడీ మేకప్. ఇది అసిస్టెంట్ బ్యాగ్. ఇది అయిపోయి షూస్, శానిటైజర్, ఇవి అన్నీ చూసేసాము. ఇంకేమైనా ఉన్నాయా? సో ఒకసారి దీని మీద క్లోజ్ చేసుకోండి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక మినీ సైజ్ సూపర్ మార్కెట్ అన్నమాట ఇందులో.